దివంగత రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా యావత్ తెలుగు రాష్ట్రాలలో అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదో కార్యకర్తలు నాయకులు పార్టీ సంబంధించిన వాళ్ళ కార్యక్రమం కాదు, ఇది యావత్ తెలుగు రాష్ట్రాలలో కూడా అందరికీ ఇది ఒక శుభదినం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలలో ఆయన బ్రాండెడ్గా నిలబడిపోయినటువంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం అయితేనేమి, అలాగే ఆయన ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఉచిత ఎలక్ట్రిసిటీ అయితేనేమి, అలాగే రైతులకు రైతు భరోసా అయితేనేమి, ఇవే కాకుండా ఈ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక 108 కార్యక్రమము, ఇట్లాంటివి ఎన్నో ఆయన బ్రాండెడ్ కార్యక్రమాలు నిలబడిపోయినాయి కేవలం 5 సంవత్సరాలలో. అలాగే ముస్లింలకు కూడా 4% రిజర్వేషన్, ఇవి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు. అంటే అది అక్కడ రైతులకు ఉంది, విద్యార్థులకు ఉంది, యువకులకు ఉంది, మైనారిటీలకు ఉంది, రైతులకు అందరికీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 11 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఆయన పేరుతో చెప్పుకోగలిగేది ఏమన్నా